ఓట్ బ్యాంక్స్ ని అల్లాడిస్తున్న తనుజ ఫ్యాన్స్. తనుజ నామినేషన్ లోకి వస్తే వారు వన్ సైడ్ అవుతుంది అని మళ్ళీ రుజువైంది. ఓర మాస్ ఓటింగ్స్ తో మళ్ళీ టాప్ 1 లో ఉన్న తనుజ. ఇంతమంది నామినేషన్ లో ఉన్నా గానీ 30% ఓట్స్ తనుజాకి పడుతున్నాయంటే తనుజ ఓట్ బ్యాంక్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. తనుజ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో తనుజాని సపోర్ట్ చేసి విన్నర్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారో అర్థమవుతుంది. నాకున్న చిన్న వెళితి ఇప్పుడు కూడా తీరలేదు. ఇమాన్యుయల్ తనుజ మధ్య పోటీ చూడాలి నామినేషన్ లో అన్న కోరిక తీరేలాగా లేదు. తనుజ ఓటింగ్ ని ఆపే సత్తా ఎవరికీ లేదు. అది క్లియర్ గా కనిపిస్తుంది స్వామి. నిన్న ఈ రోజు ఓటింగ్ చూస్తే ఖచ్చితంగా క్లియర్ కట్ గా కనిపిస్తుంది తనుజ ఏ రేంజ్ లో డామినేట్ చేస్తుంది. ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓట్లు పడుతున్నాయా లేదా, టాప్ 1 ఉందో లేదా, ఇంత పర్సంటేజ్ ఓట్లు ఎక్కడి నుంచి పడుతున్నాయని చాలా మంది డౌట్స్ రావచ్చు. బిగ్ బాస్ స్క్రిప్ట్ అని మాట్లాడొచ్చు. మనం ఏది తెలియకుండా మాట్లాడకూడదు, క్లారిటీ లేకుండా మాట్లాడకూడదు. మనం ఏది చూస్తున్నామో దాని గురించే మాట్లాడాలి. నేను చూస్తున్న దాని గురించి మాట్లాడుతున్నా. ఓట్ బ్యాంక్ ఏ రేంజ్ లో ఉంది, ఇంత పర్సంటేజ్ ఓట్స్ పడుతున్నాయి చూస్తుంటే షాక్ స్వామి. ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. కళ్యాణ్కి కొంచెం ఓట్ పర్సంటేజ్ తగ్గినా కానీ 2nd ప్లేస్ లో, భరణి గారు 3rd ప్లేస్ లో, సుమన్ శెట్టి గారు 4th ప్లేస్ లో, సంజన 5th ప్లేస్ లో అలా నెట్టికెళ్తున్నారు. సో తనుజ దగ్గరికి దరిదాపులు కూడా వీక్ అంతా గడిచిన ఎవరు చేరుకోలేరు. ఎందుకంటే అంత పర్సంటేజ్ ఓట్లు పడుతున్నాయి. తనుజ విన్నర్ ని చేసేయాలి, చేసేసాము అన్న ఫీల్ లో ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. సో అందుకే చెప్పిన ఎప్పటి నుంచో, ఇమాన్యుయల్ భయ్యా మా మాట వినిపిస్తుందా, నువ్వు నామినేషన్ లోకి రావాలి, నీ సత్తా చూపించాలి, లేదంటే తనుజ కప్పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అది 200% కన్ఫర్మ్. ఈ స్క్రిప్ట్ బిగ్ బాస్ దైనా అవనివ్వండి, ఎవరిదైనా అవనివ్వండి, జనాల్లోకి వచ్చింది తనుజ, ప్రూవ్ చేసుకుంటుంది. ఓట్లు నార్మల్ గా పడడం లేదు. ఫ్యాన్స్ కి దండం స్వామి. మీకు అసలు దాని గురించి మాట్లాడడానికి మాటలు కూడా లేవు. సో ఇది సిచ్యువేషన్ బయట. సో ఇమాన్యుయల్ కు మాత్రం ఖచ్చితంగా ఒక నెగిటివ్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ కూడా నామినేషన్ లోకి వస్తే బాగుంటుంది. భయం, ఒకవేళ భయం వల్ల నామినేషన్ లోకి రాకపోతే ఆ భయమే ఎఫెక్ట్ చేస్తుంది. విన్నర్ అవ్వాల్సిన సిచ్యువేషన్ నుంచి రన్నర్ అప్ అవ్వచ్చు, 3rd రన్నర్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అది సిచ్యువేషన్ బయట. సో అది మీతో షేర్ చేసుకోవాలి, మీ ముందుకు వచ్చాను. సిచ్యువేషన్ తో పాటు షాకింగ్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో ప్రస్తుతానికైతే ఇంకా చెప్పడానికి ఏం లేదు ఈ వీడియోలో. జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.